హలో ఎవ్రీవన్, ఇది ఈస్ట్ వెస్ట్ నీళ్ళు బీర తోటని. ముఖ్యంగా ఈరోజైతే ఎర్రనల్లి, డాగ్ థ్రిప్స్, వైరస్ వీటి గురించి చెప్తా. అంతేకాకుండా పిందెలు అయితే మాడిపోతున్నాయి అని కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. వాటి కోసం న్యూట్రియంట్స్ డ్రిప్ మందులు అయితే వదులుకుంటే కొంచెం వరకు కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ మొక్కలకు నైట్ టైం వాటర్ పెట్టేది చాలా మంచిది. ఎందుకోసమంటే నైట్ టైం వచ్చే బోర్ల నుంచి వచ్చే వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి మొక్కకి వెచ్చదనాన్ని కల్పించవచ్చు. ఇది చాలా ఒక మంచి ప్లస్ పాయింట్. ఇది కాయలు అయితే మంచి గ్రేడింగ్, మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఈ రకంగా అయితే ఇంకా లెంతీగా వస్తాయి కాయలు. నీళ్ళు అయితే మొక్క ఎదుగుదలను అయితే చూసుకోవాలి. ముఖ్యంగా బ్లాక్ థ్రిప్స్, ఎర్రనల్లి వీటిని చాలా వరకు కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే వీటి వల్ల కూడా పిందెలు అనేది రసం పీల్చడం వల్ల పిందెలు మారుకోపోతాయి. అది కూడా ఒక ఆప్షనే, ఒక కారణము. అంతేకాకుండా డ్రిప్లోకి సిఎన్ కూడా వదులుకోండి. దానితో పాటు మెగ్నీషియం, అమ్మోనియం సల్ఫేట్ కూడా వదిలితే తీగ ముందుకు కొడలు సాగుతాయి. పక్క బ్రాంచెస్ కూడా ఆటోమేటిక్ అనేది సాగుతాయి కాబట్టి అమ్మోనియం, మెగ్నీషియం యూజ్ చేసుకోండి. మొత్తం గ్రీనిష్ కూడా ఉంటుంది. వీటికి ఎర్రనల్లికి, బ్లాక్ థ్రిప్స్ వీటి కోసం అయితే సిమోడిస్, గ్రాసియా, మళ్ళీ జంప్, ఒబెరాను ఇలా ఈ రకాల మీకు నచ్చిన రకాల మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ముఖ్యంగా పిందె మీద ఎల్లో రకం వచ్చే పిందెలు ఎందుకు వస్తాయంటే అవి జింక్ లోపం నుంచి అయితే అలా రావడం జరుగుతుంది. ఇలా ఈ రకంగా పిందెలు మారిపోకుండా ఉండాలంటే కొంచెం హీట్ వాటర్ కూడా వదలండి. బోర్ నుంచి వచ్చే హీట్ వాటర్ నైట్ టైం.